నేడు ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఏపీ సీఎం చంద్రబాబు బాధితులకు సాయం అందించనున్నారు. బాధితుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నేరుగా జమ చేయనున్నారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి 25,000, మొదటి ఆపై అంతస్తుల్లో ఉండే వారికి 10,000, దుకాణాలు ధ్వంసమైన వారికి 25,000, పంటలకు హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించనుంది. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ డబ్బులు జమ చేయనున్నారు. భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాలు ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుంది. విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన సుమారు 1,50,000 మంది బాధితులు ఉన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇళ్లు, దుకాణాలు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు కూటమి సర్కార్ ఆర్థిక సాయం అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది. ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ కంటే మించిన స్థాయిలో ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎన్యూమరేషన్లో మిస్ అయిన వారికి నిబంధనల ప్రకారం ఆర్థిక ప్యాకేజ్ అందజేయనుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా బాధితుల ఖాతాల్లో, ఏదైతే వరద బాధితుల ఖాతాలకు ఈ నష్ట పరిహారాన్ని జమ చేయనున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడ కలెక్టరేట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయన బాధితులందరికీ నష్టపరిహారాన్ని వారి అకౌంట్లలో నేరుగా వేయనున్నట్టుగా మనకంతటి సమాచారం బట్టి తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదలు లో బాధితులుగా మారిన వారికి ఎన్యూమరేషన్ చేసి వారికి పూర్తి స్థాయిలో సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చరిత్రలో కని విని ఎరుగని ప్యాకేజీని ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. అటు ప్యాకేజీ పట్ల బాధితులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నారు. ఇది చాలా బృహత్తర కార్యక్రమంగా కూడా మనం చెప్పుకోవచ్చు. విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన సుమారు 1,50,000 మంది బాధితులకు ఈ పరిహారం అయితే అందబోతోంది. బాధితుల సాయం కింద, ఆర్థిక సాయం కింద ఈ రోజు ఒక్కరోజే 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం కూటమి సర్కార్ అందించబోతోంది. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము అయితే వెళ్లబోతోంది. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంకుల రుణాలు రీషెడ్యూల్ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఎన్యూమరేషన్ లో ఎవరైనా మిస్ అయితే నిబంధనల ప్రకారం వారికి ఆర్థిక ప్యాకేజీ అందివ్వాలని సీఎం ఆదేశించడంతో మరొక 2 రోజులు కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు ఇవాళ 11 గంటలకు కలెక్టరేట్ లో వరద బాధితులకి సాయం అయితే సీఎం అందించున్నారు. వరద బాధిత కుటుంబాలకు వారి అకౌంట్లకు నేరుగా ఆ సొమ్ము అయితే వెళ్లనుంది. విజయవాడ పరిధిలోనే 179 సచివాలయాల పరిధిలో ప్రజలకు ఈ సాయం అందబోతోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిన వారికి 25,000, మొదటి అంతస్తు ఆ పైన ఉండే వారికి 10,000 చొప్పున పరిహారం అందనుంది. దుకాణాలు ధ్వంసమైన వారికి 25,000 నుంచి ఆ పైన అందనుంది. అదేవిధంగా పంటలకు హెక్టార్కు 25,000 వరకు కూడా పరిహారం అందించబోతున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన వారికి అయితే 10,000 వరకు కూడా ఈ రోజు సాయం అందబోతుంది. చరిత్రలో కని విని ఎరుగని ప్యాకేజీని ప్రకటించారు. గతంలో ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలను అనుసరించి ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలో దానికంటే చాలా ఎక్కువగా ఈ ప్యాకేజ్ ఇవ్వడం పట్ల అటు బాధితులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అటు ఇన్సూరెన్స్ కు సంబంధించిన అంశాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం పట్ల వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఈ రోజు ఒక్కరోజే 600 కోట్ల రూపాయలు వరద
వల్ల అదేవిధంగా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి సాయం అయితే ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో అందించనుంది. పవన్ రైట్ సత్యం, మీరు అంటున్నట్టుగా ఇన్సూరెన్స్ ఏజెన్సీలు అంటే చాలా మంది 4-వీలర్ 2-వీలర్ కూడా కొట్టుకుపోవడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో కూడా మాట్లాడతామని కూడా చెప్పారు లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా. అదేవిధంగా ఈ రోజు మిస్ అయితే గనక ఏంటి పరిస్థితి? చాలా మంది, కొద్ది మందికి ఎవరికైనా ఈ వీళ్ళకి సంబంధించి లిస్టులో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? లిస్ట్ లో పేరు లేకపోతే ఆ విషయం పైన స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాల్లోకి వెళ్లి మరొకసారి అభ్యర్థించవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో పూర్తి చేసింది. అంటే ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా లిస్ట్ లో పేరు లేకపోవడం అంటూ ఉండదు. 1-2 కేసులు ఇలాంటివి ఉన్నా దాన్ని తర్వాత పరిష్కరించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంటింటికి వెళ్లి, ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రకటన ఇచ్చారు. 3 రోజుల పాటు యజమానులు ఇంటి వద్దే ఉండాలి, కనీసం ఇంటి వద్ద ఎవరైనా ఒక్కరైనా ఉండాలని చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎన్యూమరేషన్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో కూడా నమోదు చేశారు. ప్రతి 179 ఏవైతే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, 179 సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేషన్ వెళ్ళడం జరిగింది. కాబట్టి మిస్సింగ్ అనేది అసలు ఉండే ప్రసక్తే లేదు. ఒకరిద్దరు ఒకవేళ ఊళ్ళో లేక మిస్ అయితే కనుక అటువంటి వారికి నిన్న మొన్న కూడా ఆయా సచివాలయాల్లో లిస్టు డిస్ప్లే చేసి మరొక అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని కూడా ప్రకటన రూపంలో జారీ చేశారు. కాబట్టి మిస్సింగ్ అనే ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే దాన్ని స్పెషల్ గా కేసుగా తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. సత్య, అట్లాగే నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలోనే, అంటే అక్కడ రెంట్ ఉంటున్నారా, ఓనర్సా, ఎవరు అని చూడకుండా అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ ఖాతాలోనే వేసేస్తారు కదా? ముఖ్యమంత్రి ఈ విషయంలో చాలా స్పష్టతలు ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కౌలు రైతులకు సాయం చేస్తారు అని చెప్పినప్పటికీ కూడా నిజమైనటువంటి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆబ్సెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకే ఈ కౌలు సాయం, ఈ ఫల సాయం అనేది, ఏదైతే పంట నష్టానికి సాయం అనేది పడిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఈసారి కేవలం కౌలు రైతులకే నేరుగా పడే విధంగా ఎన్యూమరేషన్ చేశారు. అదేవిధంగా ఇంట్లో ఎవరైతే అద్దెకుంటారో, ఓనర్ కాకుండా ఎవరైతే రెంట్కుంటారో వారి ఖాతాల్లోనే పడతాయని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి తేడాలు జరిగినా సహించేయలేదని అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ఇంట్లో ఎవరైతే అద్దెకుంటారో వారి అకౌంట్ లో మాత్రమే పడతాయి. ఒకవేళ ఇల్లు ఏమైనా దెబ్బతిని ఉంటే కనుక దానికి సంబంధించిన ఎన్యూమరేషన్ సంబంధించి పరిహారం మాత్రమే ఇంటి వాళ్ళకి లభిస్తుంది. సామాన్లు ఏమైనా పోతే కనుక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అడ్డుకున్న వాళ్ళకే ఆ మొత్తం చెందుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పిన నేపథ్యంలో కాబట్టి బాధితులకు మాత్రమే పరిహారం. ఇది ఇందులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అటు ఇన్సూరెన్స్ కు సంబంధించి కంపెనీలన్నింటినీ కూడా ఒకే చోట ఒకే గొడుగు కింద తెచ్చి అన్ని కంపెనీలతో కూడా 9 రోజుల పాటు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఒక క్యాంప్ నిర్వహించారు. అక్కడికి మొత్తం ఇన్సూరెన్స్ కావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. బయట ఆఫీసులకు వెళ్లి క్లెయిమ్ చేసుకున్న వారు కూడా క్లెయిమ్ ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవడానికి కూడా ఈ క్యాంపుకి అయితే వచ్చి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ క్యాంప్ లో ఎవరైతే క్లెయిమ్ కి అప్లై చేస్తారో వాళ్ళకి వారం నుంచి 10 రోజుల్లోనే దాదాపు క్లెయిమ్స్ అన్ని కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే క్లెయిమ్స్ ఇవ్వకుండా ఉన్నటువంటి కంపెనీలతో అవసరమైతే మరొకసారి ప్రభుత్వం చర్చించి వాటిని పరిష్కరిస్తామని కూడా ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.